దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త. దయచేసి పిల్లల్ని, చిన్నపిల్లల ప్రార్థన జరుగుతుంది కనుక పిల్లల్ని అక్కడికి పంపించడానికి ప్రయత్నం చేయండి తల్లులు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మనందరికి బాగా పరిచయం ఉన్న వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక, దీన మనస్సు గలవాడను గనుక, మీ మీద నా కాడి ఎత్తుకొని, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చి నీ పరిశుద్ధ పాదముల చెంత నాయన మా దోషములన్నీ ఒప్పింపజేసి నీ పవిత్ర రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీ శరీర రక్తములు త్రాగనిచ్చి బీదలము దీనులమైన మేము అర్పించిన అర్పణను స్వీకరించి మా స్తుతి సింహాసనాసీనుడవై మా ఆరాధనలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించిన మా గొప్ప యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు, నీ కృపచేత నీ దాసుని జ్ఞాపకం చేసుకుని రక్తమందు కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డలతో నీవే మాట్లాడి మేమందరము నేర్చుకొని ప్రోత్సహించబడినట్లు కృపనిమ్మని, ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని దూరపరిచి వాటి శక్తులు నిర్వీర్యం చేసి నీ సమాధానం మా మధ్య, మా హృదయాల్లో ఉంచి, మాతో ఉంచి మీరే మాట్లాడు. మరి యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 11:28 తెలియని క్రైస్తవుడు ఉండడని నా నమ్మకం. చాలామందికి కొన్ని వచనాలు కంటతా వచ్చిన వచనాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి, ఈ ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏమండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. ఇది యావత్ ప్రజానీకానికి దేవుని పిలుపు. యావత్ ప్రజానీకానికి దేవుని పిలుపు. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా. సమస్త జనులారా అన్నదానిలో ఒక సంఘమే కాదు, సంఘమునకు వెలుపట అన్యజనులు, సంఘం అందరూ కూడా సమస్త జనులు. ఇందులో జాతి, కుల, భేద, ధనిక, ప్రాంతీయ భేదాలు లేవు. అందరికీ సార్వత్రికంగా ఇచ్చిన పిలుపు ఇది. ఇక్కడ కొన్ని మాటలు మనకు స్పష్టపరుస్తున్నాడు. ప్రయాసపడి అంటే కష్టపడి భారము మోసుకుంటున్న వారలారా అంటే మొత్తానికి ఏదో మోస్తున్నారనేది చెబుతున్నాడు. ఖాళీగా అయితే ఎవరూ లేరు. సమస్త జనులు ఎవరికి తగ్గ భారాన్ని వాళ్ళు మోస్తున్నారు. అందరూ కుటుంబాలు కలిగి ఉన్నారు కనుక కుటుంబ భారం ఒకటి ఉంది. అలాగే కుటుంబం నడవాలి అంటే
ఏదో పనో ఉద్యోగమో వ్యాపారం ఏదో కూడా చేయాలి, ఆ ఉద్యోగ భారం ఒకటి. అలాగే బాధ్యతల భారం, చదువుకునే పిల్లలకు చదువు భారం. ఏమండి, ఉద్యోగం రాని బిడ్డకి ఉద్యోగం కొరకైన అన్వేషణ భారం. అట్లాగే మరి మామయ్య గారికి అల్లుడి భారం. ఇట్లా అన్నా చెప్పరా, నవీన్ ఇష్యూ జరిగాక నేను ఒకసారి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నా. అవునన్నా, నాకు కూడా కుదరలేదు. వాడు అలా బైక్ యాక్సిడెంట్ మరి మామయ్య గారికి అల్లుడి భారం. ఇట్లా అందరూ రకరకాల భారాలు మోస్తున్నారు. ఖాళీగా అయితే ఎవరు లేరు. అయితే ఈ భారాలన్నిటిలోనికి అతిపెద్ద భారం పాప భారం. మిగిలిన ఏ భారాలైనా మనకి భౌతికంగా ఇబ్బంది పెడతాయి కానీ శాశ్వతమైనటువంటి ఇబ్బంది అయినది కలిగించవు. మన శరీరంలో ఉన్నంత వరకు బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు వగైరాలు ఉంటాయి. ఈ శరీరాన్ని విసర్జించిన నాడు ఏ బంధాలు ఉండవు, అనుబంధాలు ఉండవు, అన్నీ తెంచుకొని వెళ్ళిపోతాం. అంటే ఈ భారాలకి, ఈ ప్రయాసకు ఒక ముగింపు ఉంది. ఎంతవరకు అంటే మనం తనువు చాలించేంత వరకు ఈ భారాలు నడుస్తాయి. తనువు చాలించిన తర్వాత ఇంకా అంత సైలెంట్గా నిద్రపోవటమే అన్నట్టు ఉంటుంది. ఇంకెవరు పిలిచినా మనం పలకం, ఎందుకంటే వాళ్ళు పిలిచిందా మనకి వినపడదు కాబట్టి. ఎంత మొత్తుకున్నా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మన వాళ్ళని కోల్పోయాం మనం, కొంతమందిని. మనం పిలిస్తే వాళ్ళు పలుకుతారా? లేదు. మన కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? లేదు. వారు తమ తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు అన్నాడు. వారు తమ ప్రయాసలు మాని విశ్రమించుచున్నారు. అలాగే ఇక వారు పగపెట్టు కొందరు ప్రేమ చూపరు. ఆకాశము క్రింద జరుగు వాటిల్లో దేనిలో కూడా ఇక వారికి పాలు లేదు అన్నాడు ప్రసంగిలో. ఓకే, కాబట్టి మనం భౌతికంగా మోసేటువంటి భారాలన్నీ కూడా మనం ఈ శరీరంలో సజీవంగా ఉన్నంత వరకు మాత్రమే అవి భారాలు, అది ప్రయాస. కానీ సత్యాగ్ కూడా మనల్ని ఎఫెక్ట్ చేసే భారం ఒకటి ఉంది, అది పాప భారం. ఏ భారం? పాప భారం. ఇది మరణానికి ముందే కాదు, మరణం తర్వాత కూడా దీని ప్రభావం వెంటాడుతుంది. కొంతమంది పాపాలు తీర్పుకు ముందుగా వెళ్తున్నాయి. ఏమండి, కొంతమంది పాపాలు వారి వెంట వెళతాయి. కొంతమంది పాపాలు ముందే పోతాయి దేవుని దగ్గరికి. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించరో లేదో నేను పోయి తెలుసుకుంటాను అన్నాడు దేవుడు. సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి మొర, వారి యొక్క పాపాన్ని గూర్చిన మొర దేవుని దగ్గరికి పోయిందట. వాళ్ళు ఇక్కడే ఉన్నారు భూమి మీద, కానీ వాళ్ళ పాపాన్ని గూర్చిన సమాచారం దేవుని దగ్గరకు పోయింది. ఆయన అనుకున్నాడు, నేను దిగొచ్చి అసలు ఆ ప్రాంతానికి వెళ్ళి అసలు వాళ్ళ వ్యవహారం ఏంటో నేను తెలుసుకుంటానని దిగొచ్చాడు ఆయన. ఆ వచ్చినప్పుడే అబ్రహాంని కలుసుకొని వాగ్దానాన్ని చేసి ఆదికాండం 18లో 19లో సొదొమ గొమొర్రాల దగ్గరికి వెళ్తాడు. కొంతమంది పాపాలు వాళ్ళు భూమి మీద ఉండగానే దేవుని దగ్గరికి చేరతాయి, తొందరగా మాకు తీర్పు తీర్చని. కొంతమంది పాపాలు వారి వెంట వెళతాయి. ఈ పాపం భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టేది. అందుకే అన్ని భారాల్లోకి పెద్ద భారం పాప భారం. అసలు ఇలాంటి భారం ఒకటి మనం మోస్తున్నాము, దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది అన్న స్పృహే సమాజంలో చాలామంది మనుషులకు లేదు. ఎందుకంటే కొన్ని పనులు చేసి మనుషులు తమను తాము మోసం చేసుకునే ప్రక్రియని మన అలవాటు చేశారు. కొన్ని పనులు చేసి మనల్ని మనం మోసం చేసుకోవటం. నేను చేసినటువంటి పాపమునకు పరిహారంగా దేవునికి ఏదో ఒకటి చెల్లించుట ద్వారా నా పాపం పరిహారం అవుతుంది అనే అభిప్రాయంతో నేడు సమాజంలో చాలామంది మనుషులు
ఒక పక్క పాపం చేస్తూ మరో పక్క పరిహారం ఏదో దేవుడికి ఇస్తున్నామనే తృప్తిలో అసలు పాప భారం తమ మీద ఏమాత్రం లేదు అన్నట్టు బతుకుతున్నారు. కానీ నిజంగానే వాళ్ళు చేసేటువంటి క్రియల ద్వారా వాళ్ళ పాపానికి నిష్కృతి జరుగుతుందా? పాపం నుంచి విడుదల దొరికి నిజంగా వాళ్ళు వెతుకుతున్న మనశ్శాంతి వాళ్ళకు దొరుకుతుందా? వాళ్ళు ఆశిస్తున్న మోక్షం వాళ్ళకు దొరుకుతుందా అంటే అది కల్లా. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఆదరణ లేదు, నిజమైన ఆనందము లేదు, నిత్య జీవ ప్రాప్తి లేదు, మోక్ష మార్గం కూడా తెలియదు. ప్లాస్టిక్ పూల్లాగా ఏదో పైకి నవ్వు పెదాల మీద పులుముకొని అల్పానందం పొందుతూ అదే శాశ్వతమైన ఆనందం అనే భ్రమలో సమాజంలో చాలా మెజారిటీ బతుకుతున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి మన మనోనేత్రాలు వెలిగించబడినందున, సత్యదేవుడు మనకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నందున మన బ్రతుకులు ధన్యమయ్యాయి. ఎందుకంటే ఏ పాపమైతే ఇహ పర రెండు ప్రదేశాలలో మనకి నాశన హేతువుగా ఉందో, మనశ్శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని దూరం చేస్తుందో, మోక్షం అంటే నిత్య జీవాన్ని దూరం చేస్తుందో, నిత్య నరకానికి మనల్ని పంపిస్తుందో, ఆ పాప భారం ఇక్కడే దించుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట, శాశ్వత పరిష్కారం. కానీ నేడు సమకాలీన సమాజంలో చాలా మందికి ఈ పరిష్కారం తెలియదు. ఎప్పటికప్పుడు నేను పాపాలు కడిగేసుకున్నాను, ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాను అని భ్రమపడుతున్నాడు. కానీ మరి పాపం తొలగిపోయినప్పుడు వచ్చే రక్షణానందం అనేది వానికి దొరకట్లా. అలాగే చచ్చిన తర్వాత మోక్షం గ్యారంటీ అనేటువంటి స్పష్టత కూడా తనకు లేదు. కానీ ఏం చేద్దాం, మరో మార్గం తెలియదు. మరి ఏ చెట్టు లేనప్పుడు ఆమదం చెట్టే మహావృక్షం అన్నట్టు యేసయ్యను గూర్చిన సమాచారం వాళ్ళకి తెలియనంత వరకు ఈ ఆమదపు చెట్లే మరి మహావృక్షాలు అన్నట్టుగా వాళ్ళు ఫాలో అవటం జరుగుతుంది. కానీ వాళ్ళందరికీ యేసును పరిచయం చేసినప్పుడు వారిలో అనేకులు యేసు వైపు తిరిగారు. అలా త్రిప్పబడిన వాళ్ళలో మనందరం కూడా ఉన్నాం. ఒకప్పుడు మనం అన్యజనులమై ఉన్నాం. మనం చెప్పినటువంటి పాప భారాన్ని మనమే ఒకప్పుడు భయంకరంగా మోసుకుంటా తిరిగాం. దాని తాలూకు ఆవేదన, ఆక్రందన, దుఃఖం, అశాంతి అనుభవించాం. ఈరోజు యేసయ్య రక్తం కిందికి వచ్చి ఆయన రక్తంలో దోషాలన్నీ కడుక్కొని మిగిలిన భారాలన్నీ అలా ఉన్నా ముందు ప్రమాదకరమైనటువంటి భారం, ఇహమందును పరమందును కూడా మనకు ఘోరమైన వేదన కలిగించే భారం, పాప భారం, దాని నుంచి బయటపడ్డాం అనే నిశ్చయత మనకుంది. కానీ ఈ నిశ్చయత అనే జనులకు లేదు. మరి వాళ్ళు కూడా ఎప్పుడు మనలాగా వస్తారంటే మనం వారికి ప్రచురపరిచినప్పుడు, మనం బాధ్యత తీసుకొని మీరు మోస్తున్నటువంటి పాప భారం మీ బ్రతుకులో అశాంతిని, చచ్చిన తర్వాత నరకాన్ని మీకు ఇస్తుంది. దాని నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఇదిగో రక్షకుడు యేసయ్య వచ్చాడు. ఆయన తన రక్తము చేత మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఆయన రెక్కల కిందికి వచ్చిన వాడు పాప శాప బంధకాల్లోంచి విడుదల పొందుతాడు. కాబట్టి ప్రభు అయిన యేసు వైపు చూచి రక్షణ పొందండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షింపబడుదురు అని మనం, సత్యమెరిగిన మనం, వాస్తవం తెలిసిన మనం బాధ్యత తీసుకొని వారికి ప్రకటించడం ద్వారా అనేక మంది మనం 2026లోకి అడుగు పెట్టాం. ఇప్పుడు చాలా మంది బిజినెస్ ఓనర్స్ బిజినెస్ ని గ్రో చేయాలని గోల్ తీసుకుంటారనమాట. కానీ హానెస్ట్గా బాధ్యత తీసుకొని వారికి ప్రకటించడం ద్వారా అనేక మంది ప్రభు వైపు తిరిగారు, తిరుగుతున్నారు, తిరగబోతున్నారు. ఆమేన్. అయితే అలా జరగటానికి ముందు మనం బాధ్యత తీసుకోవాలి. తీసుకున్నప్పుడు పాపం అన్యజనులు విడుదల పొందుతారు. లేకపోతే కళ్ళుండి కూడా అంధుల్లాగా, కాళ్ళుండి కూడా అవిటివారిలాగా వాళ్ళు బ్రతికి ఈడుస్తున్నారు. ఏ విషయాన్నైనా సరే లాజికల్గా ఆలోచించగలుగుతారు. కానీ దైవం, దేవుడు అనే పాయింట్కి వచ్చేటప్పటికి మరి ఎంత పిల్లతనంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన అంటే మనకే చాలా బాధేసిద్ది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే. దేవుడు ఇలా చెప్పాడా? ఇది దేవుడేనా? దేవుడు నిజంగా దీన్ని ఇష్టపడతాడా? ఇది నిజంగా సత్యమేనా? ఇలా చేయటం ద్వారా దేవుడు సంతోషిస్తాడా? నిజంగా దేవుడు ఇవన్నీ చేయమని చెప్పాడా?
మనోనేత్రాలు వెలిగింపబడిన మనకి వాళ్ళ ప్రవర్తన చూస్తే బాధ కలిగిద్ది. అరే ఇంత అమాయకంగా ఉన్నారేంటి, ఇంత చాదస్తంగా ఉన్నారేంటి, ఇంత వెర్రితనంగా ఉన్నారేంటి, ఇంత గుడ్డితనంలో ఉన్నారేంటని మనం బాధపడతాం. ఎంతమంది ఒప్పుకుంటారు వాళ్ళ పనులు చూసి? అవునా కాదా? భక్తి కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఆధ్యాత్మికత ఉండాలి. పేరేమో భక్తి కార్యక్రమం, చేసేదంతానేమో రచ్చ రోత లేకి. కొంతమంది అండి, సరే ఏదో ఒకటి ఇప్పుడు భక్తి కార్యక్రమం అన్నావు, దేవుడి కార్యక్రమం అన్నావు అన్నప్పుడు ఆ తాలూకు ఆధ్యాత్మికత ఏది? అవునా? స్త్రీల చేత నగ్నంగా డ్యాన్సులు వేయించడం భక్తిలో భాగం. అర్థమైందా? 1000 మొదలుకొని తెల్లవార్దులు ఇలాంటి పనులు చేయటం భక్తి కార్యక్రమం. పేరేమో దేవుడి కార్యక్రమం, జరిగే విషయాలన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు మనల్ని కామెంట్ చేస్తారు. కానీ వాస్తవంగా అజ్ఞానంలో ఎవరున్నారు? వాళ్ళు చేసేది ఎంతవరకు కరెక్టు అని వాళ్ళతో మనం ప్రశ్నిస్తే, మా ఇష్టం, మాకు ఇదే కరెక్టు అని వాళ్ళు అందులోనే కూర్చున్నారు. వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళ అజ్ఞానం చూసినప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడిన ఏ వ్యక్తికైనా హృదయంలో గాయం కలిగిద్ది. కోపం సంగతి అటుంచి బాధ కలిగిద్ది. ఎట్లనో దేవుడి కృపను బట్టి ఆ తరతరాల జ్ఞానం నుంచి బయటపడ్డాం. ఆ బయటపడ్డ పరిస్థితి నుంచి మళ్ళీ అందులోకే తీసుకెళ్లాలని మళ్ళీ ఇందులో నుంచి కొంతమంది, ఏదో అజ్ఞానుల గుంపులో నుంచి కొంతమంది మేము జ్ఞానులమని బయలుదేరారు. ఇంకా బుద్ధిహీనులు. మేము జ్ఞానులమని బయలుదేరి వాళ్ళు అంటారు, మీ తాత ముత్తాత వాడి తాత అందరు ఇదే గుడ్డితనంలో ఉన్నారా, మీరెందుకురా మళ్ళీ వెలుగులోకి పోతున్నారు? నోనో, మనది తరతరాల గుడ్డితనం. ఏం తనం? మనది తరతరాల గుడ్డితనం. మనం ఆ గుడ్డితనంలోనే ఉండాలి నాయన. మన దేశం, మన క్రమం, మన మతం, మన సంప్రదాయం, మన వ్యవహారం, మన ఆచారం, మనం తరతరాల గుడ్డోళ్ళం. కాబట్టి తరతరాల గుడ్డితనంలోనే మనం కూర్చోవాలి. తరతరాల అంధకారమే మనకి, మన అంధకారం, మన గుడ్డితనం ఎంత గొప్పదంటే చాలా సనాతనమైంది. మన గుడ్డితనం చాలా సనాతనమైనది. తెలుసా? మన మూర్ఖత్వం, మూఢత్వం ఓ అబ్బా ఎంత ప్రాచీనమైందంటే అసలు అంతకంటే ముందు ఏ గుడ్డితనం లేదు. అసలు మందే నంబర్ 1 గుడ్డితనం. నీకేం తెలుసురా మన గుడ్డితనం గురించి? నీకేం తెలుసురా మన అంధకారం యొక్క సనాతనత్వాన్ని గురించి? పిచ్చివాడా, ఇప్పటిది కాదురా, మనది చాలా ప్రాచీనమైన గుడ్డితనం రా. అందులోంచి బయటికి ఎలా పోతున్నావు అసలు నువ్వు అని గుండెలు బాధేసుకుంటున్నారు. దేవుడి కృపను బట్టి మన కళ్ళు వెలిగించబడ్డాయి. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది అదేందో. అర్థమైనోడు చచ్చిపోనన్నా చచ్చిపోతాడు, కానీ చచ్చిన మాత్రం బాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ బరువు అంతా వదిలించుకొని ఇటు పడ్డాం. మళ్ళీ ఎందుకు దానిలోకి? ఎవరికైతే మనోనేత్రాలు వెలగలేదో వాడు మళ్ళా పోతాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నా సరే మళ్ళీ అందులోకి పోతాడే. కానీ మనోనేత్రాలు నిజంగా వెలిగించబడిన వాడు సచ్చినా పోడు. సంపుతానన్నా సరే చంపారా బాబు, అందులో ఉండే కంటే సచ్చిందే మీరు, చంపే ఏసఐ దగ్గరికి పోతా. నేను మాత్రం ఆ గుడ్డితనంలోకి రా. Hi guys, if you're preparing for Andhra Pradesh Public Service Commission exam, I have the best resources available for you. పెను భారం మోస్తున్నారు, ఏ భారం లేదు నాకు అని చూపిస్తున్నారు. నవ్వు ముసుగులో ఏడుస్తున్నారు, ముఖానికి నవ్వు. ఏమంటే జోకర్ ఫేస్ చూసారా మీరు? ఎట్లుంటుంది జోకర్ ఫేస్? వాళ్ళు ఏడిసినా సరే ఇంతే ఉంటాయి పైకి. అట్లాగా
లోపల ఏడుస్తున్నారు, బయటికేమో జోకర్ ఫేస్ పెట్టుకుని నవ్వుతున్నారు. కానీ ఆ నవ్వు వెనక ఏడుపు ఉంది. శాంతిగా కనపడుతున్న వారి హృదయం వెనక దుఃఖము, అశాంతి, అభద్రతా భావం ఉంది. నిశ్చయత లేదు, రక్షణానందం లేదు, నిజంగా ఆదరణ లేదు, నిజంగా మనశ్శాంతి లేదు. ఒక్కొక్కళ్ళ గాథలు వింటా ఉంటే అష్టైశ్వర్యాలు ఉన్నా సరే అశాంతి, కడవడు కన్నీరు అన్నట్టుంది బతుకు. ఇలాంటి తరతరాల జ్ఞానాంధకారంలో ఒకప్పుడు మనమున్నాం. దేవుడు మనల్ని దర్శించాడు, మనల్ని వెలిగించాడు, వెలుపలికి తీసుకొచ్చాడు. మనకిప్పుడు రక్షణానందం కలిగించాడు, నిత్య జీవ ప్రాప్తిని, దాన్ని గూర్చిన నిశ్చయతను మనకిచ్చాడు. దీంతో పాటు మనకు ఒక భారాన్ని, బాధ్యతను కూడా అప్పచెప్పాడు. ఏంటంటే, నన్ను గూర్చిన సత్యం ఎవరో కష్టపడి మీకు మోసుకొస్తే మీరు తెలుసుకొని ఈరోజు ఈ రక్షణానందం పొందుతున్నారు, మనశ్శాంతి, ఆదరణ, నిత్య జీవ ప్రాప్తి పొందుతున్నారు. ఇది మీకు దొరకటానికి కొంతమంది త్యాగం ఉంది, కొంతమంది కష్టం ఉంది, కొంతమంది ప్రయాస ఉంది, కొంతమంది బాధ్యత వహించి భారం తీసుకొని నా వార్తను మోసుకొని మీ దాకా తీసుకొచ్చారు. ఈరోజు అది తెలుసుకొని నువ్వు ఆనందం పొందుతున్నావు, ఆదరణ పొందుతున్నావు, అన్ని విధాల నెమ్మదిగా ఉన్నావు. ముఖ్యంగా మెయిన్గా అన్నిటికంటే ప్రమాదకరమైంది ఇహ పర రెండు ప్రదేశాల్లో నీకు నష్టము, నాశనం కలిగించే ఆ పాప భారం నుంచి నువ్వు విడుదల పొంది నెమ్మదిగా ఉన్నావు. నన్ను తెలుసుకునడం ద్వారా, నా రక్తములో కడుగుకొనడం ద్వారా. నా ప్రియ బిడ్డ, మరి ఎవరో మోసుకొచ్చి నీకు అందిస్తే నువ్వు అనుభవిస్తున్నావు. మరి ఇతరుల విషయంలో నీ బాధ్యత లేదా? ఇతరుల విషయంలో నీ బాధ్యత లేదా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకొని అజ్ఞానాంధకారంలో బలైపోతున్న మన వారికి మనమే బాధ్యతగా ప్రకటించాలి. పరమత దూషణ చేయకుండా సత్యదేవుని గూర్చినటువంటి సాక్ష్యం నువ్వు ఇవ్వాలి. ఎందుకంటే మత దూషణ చేయుట ద్వారా వారి హృదయాలు గాయపడిపోయి వారు మనం చెప్పే సత్యాన్ని వినరు. కాబట్టి మత దూషణొద్దు, పరమత దూషణొద్దు. నీ విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో, అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో వారికి అర్థమయ్యేటట్లు ప్రేమ చూపుట ద్వారా, క్రీస్తు సువార్త ప్రకటించుట ద్వారా, మాదిరికరమైన జీవిత సాక్ష్యం ద్వారా నీ సమాజాన్ని నువ్వు మేల్కొలపాలి. ఎందుకంటే ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన నరులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం. 17వ అధ్యాయం 30వ వచనం నుంచి కిందికి చదవండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అపోస్తలుల కార్యములు 17:30 వచనం చదువుతున్నాడు చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని ఆయన నరులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకంటే తాను ఏర్పరిచిన ఒక మనుషుని, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అద్దుగో, ఎందుకంటే తాను నిర్ణయించిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు దేవనరుడు, దేవుడు మరియు నరుడు కూడా. కాబట్టి ఆయనకు దేవత్వం తెలుసు, మానవత్వం కూడా తెలుసు. మనిషికి తీర్పు తీర్చాలంటే అచ్చంగా దేవుడు అయి ఉంటే నీకేం తెలుసా మా బాధలు అంటాం మనం. అందుకని ఆయన దేవుడు మరియు మానవుడు. అటు దేవత్వం తెలుసు, ఇటు మానవత్వం తెలుసు. రెండు ఎరిగిన మనిషే రేపు మనకు జడ్జిమెంట్ చేసేది, మనకు తీర్పు తీర్చేది ఆయన, జడ్జిమెంట్ ఇచ్చేది ఆయన. ఆయనను నియమించాడట, ఆయన ద్వారా తీర్పు తీర్చడానికి ఒక డే కూడా నిర్ణయించాడట. ఎందుకు అంతటా అందరూ మారు మనసు పొందాలంటున్నాను అంటే టైం అయింది, సమయం ఆసన్నమైంది. ఆయన రాబోతున్నాడు. నాడేమో మానవ జాతిని రక్షించడానికి, రక్తము కార్చడానికి వచ్చాడు దేవుని గొర్రెపిల్లగా. లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నాడొచ్చాడు. రేపు రాబోతున్నాడు, నేడో రేపో అన్నట్లుగా ఆయన రాబోతున్నాడు యూదా గోత్రపు సింహముగా.
న్యాయాధిపతిగా, తీర్పు తీర్చేటువంటి సర్వాధికారిగా సింహాసనాసీనుడైన ప్రభు మన ముందు ప్రత్యక్షంగా పోతున్నాడు. चाहे आप 1980 में पैदा हुए हैं या 2005 में, एक्सिस मैक्स लाइफ का टर्म प्लान एक సింహాసనాసీనుడైన ప్రభు మన ముందు ప్రత్యక్షంగా పోతున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి నాశనం వైపు పరుగులెత్తుతున్న తరతరాల జ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇతరుల కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఇతరుల రక్షణ కొరకు నీ కష్టం ఏది, నువ్వేం చేసావని దేవుడు అడిగితే దానికి నువ్వు మంచి మనసుతో సమాధానం చెప్పగలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళందరికీ ఈ మాట అర్థమైద్దని నేను అనుకుంటున్నా. ఇతరులు ప్రయాసపడితే నువ్వు రక్షించబడ్డావు. మరి ఇతరులు రక్షించబడినట్లు నీ ప్రయాస ఏది, నీ ప్రయత్నం ఏది, నీ ప్రకటన ఏది, నీ ప్రార్థన ఏది, నీ సాక్ష్యం ఏది, నువ్వు చూపిన దైవిక ప్రేమ ఏది, ఏ విధంగా వారిని సత్యంలోకి నడిపించావు, దానికోసం ఏం చేశావు అని రేపు దేవుడు నిన్ను నిలదీస్తే ఇదిగో ప్రభువా నేను ఇది చేశానని చెప్పడానికి కొంతైనా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్దామా గట్టిగా? ఎందుకంటే ప్రజలందరూ ఆ భారంలో ఉన్నారు. ఆ భారం నుంచి మనమే వారిని విడిపించడానికి ముందుకెళ్ళాలి. నీ సమాజాన్ని గూర్చిన భారం, నీ ఊరిని గూర్చిన భారం, నీ గ్రామాన్ని గూర్చిన భారం, నీ పట్టణాన్ని గూర్చిన భారం, నీ వీధిని గూర్చిన భారం, నీ బంధు జనావళిని గూర్చిన భారం నీదే. నువ్వు తెలంగాణలో ఉంటే నేను తెలంగాణలో వచ్చి సంఘం కట్టలేను, కూటం పెట్టలేను. నువ్వే కట్టాలి, అక్కడ నువ్వే చేయాలి. నువ్వు తమిళనాడులో ఉంటే నేను అక్కడికి వచ్చి చేయలేను, నువ్వే కట్టాలి, నువ్వే చేయాలి. నువ్వు కర్ణాటకలో ఉంటే నేను అక్కడికి వచ్చి నేను చేయలేను, నువ్వే చేయాలి. నువ్వు ఏ జిల్లాలో ఉంటే నీ జిల్లాలోకి వచ్చి నేను చేయలేను, దానికి నువ్వే నడుం కట్టాలి. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు చిన్నాడివైనా పెద్దాడివైనా, ఎవరైనా నీ సమాజాన్ని గూర్చిన బాధ్యత, నీ వారిని గూర్చిన బాధ్యత నీదే. చాలా మంది అనుకుంటారు, కలలుగంటారు, శాలేమన్న వస్తే మా ఊరికి భలే ఉంటుందని. ఎన్ని ఊర్లు తిరుగుతా? ఉన్న ఊర్లన్నీ తిరగాలంటే నా బతుకాలం జరిపోయింది. ఒక్క రౌండ్ వేస్తేనే, ఒక్క రౌండ్ తిరిగితేనే నా బతుకాలం జరిపోయింది. ఎన్ని ఊళ్ళు తిరగాలి నేను? ఎన్ని ప్రాంతాలు తిరగాలి? కష్టం కదా. దీన్ని బట్టి చేయాల్సింది ఏంటంటే ఎవరికి వాళ్ళే ఈ బాధ్యతను తీసుకోవాలి, ఈ భారాన్ని తీసుకోవాలి. తీసుకొని దేవుడు చెప్పిన ప్రకారం ఏది ప్రాముఖ్యమైందో దాని మీద మనం మనస్సు పెట్టాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు యేసయ్య. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాన్ని కూడా నువ్వు అంత ప్రేమించు. నీకోసం నువ్వు బ్రతికితే అది అర్థం లేని బ్రతుకు. నువ్వు పొరుగువాని కొరకు జీవిస్తే ఆ జీవితం అర్థవంతమైన జీవితం, దానికి శాశ్వత ఫలం ఉంది. నిజంగా నేను చెబుతున్నాను, మనం పొరుగువారికి చేసే అన్ని విధములైన మేళ్ల కంటే కూడా అత్యుత్తమమైన మేలు ఏంటంటే వాని ఆత్మను రక్షించటం, పాప భారం వాని మీద నుంచి తొలగించటం. ఇక మిగిలిన భారాలన్నీ వాళ్ళకుంటాయి, మనకుంటాయి. ఇప్పుడు మనం పాప భారం నుంచి బయటపడ్డాం. కుటుంబ భారం తప్పిందా మనకి? బాధ్యతల భారం తప్పిందా? బంధాల అనుబంధాల భారం తప్పిందా? ఇంకా పెరిగింది, ఇంకా పెరిగిందండి. అంతకుముందన లోకానుసారంగా ఉన్నప్పుడు ఇంట్లో తినడానికి ఇచ్చినా ఇవ్వపోయినా ఎవరు అడిగేది లేదు. ఇష్టమైతే ఇస్తా, లేకపోతే లేదు బా అంటాం. కానీ ఇప్పుడైతే వాక్యం తంతా ఉంటుంది. ఒక పక్క వాక్యం ఏం చేస్తుంది? బెత్తం తీసుకొని కొడతా ఉంటుంది. తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. అంటే ఏంటి? నీ కుటుంబ బాధ్యతను ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక ఒకవేళ ఇంట్లో నువ్వు పైసలు ఇవ్వకపోయినా చర్చిలో కూటంలో కూర్చుంటే ఇక్కడ నుంచి దేవుడు వాక్యంతో 4 బాది మళ్ళా పోయి నువ్వు ఇంట్లో డబ్బులు ఇచ్చేటట్టు చేస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు భారాలు పెరిగినాయి, బాధ్యతలు పెరిగినాయి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, మన ఇష్టం వచ్చినట్టు తిరిగాం, మన ఇష్టం వచ్చినట్టు ఊరేగాం. ఇప్పుడు అట్లా కాదు. బాధ్యతగా వ్యవహరించాలి, బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా ప్రవర్తించాలి.
మాదిరికరంగా ఉండాలి. అమ్మ బాబాయ్ ఎంత భారం, ఎంత బాధ్యత వచ్చేసింది మనకి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నిజంగా భారాలు తొలగినాయా, భారాలు పెరిగినాయా అంటే కొన్నేమో తొలగించబడ్డాయి, కొన్నేమో మోపబడ్డాయి, కొన్ని తగ్గించబడ్డాయి, కొన్ని పెరిగినాయి. ఆచారాదులు మన మీద నుండి తొలగిపోయినాయి. దేవుణ్ణి సేవించే విషయంలో పాపభారం తొలగిపోయింది. అలాగే భయము, వేదన, అశాంతి అనే భారాలు తొలగిపోయినాయి. ఎందుకంటే అన్నిటికీ చాలిన యేసయ్య నాకున్నాడు అనే విశ్వాసాన్ని బట్టి, ఆ ధైర్యాన్ని బట్టి ఇప్పుడు మనం మోసే సకల బాధ్యతలు, బరువులు మనకు అసలు భారాలే అనిపించవు. ఎందుకు? అన్ని భారాలు ఎత్తుకొని మనం ఉంటే మనల్ని ఎత్తుకొని ఆయన సంకలో పెట్టుకున్నాడు యేసయ్య. అన్ని బరువులు మనం ఎత్తుకుంటే మన బరువు ఆయన ఎత్తుకున్నాడు. ఇప్పుడు మనల్ని, మన మీద ఉన్న బరువుల్ని మొత్తాన్ని ఆయనే మోస్తున్నాడు. వదిలే, అంత బలవంతంగా కొట్టొద్దు, మీకు మ్యాటర్ అర్థమైతే చాలు, అంతే. ఓకేనా? స్టార్టింగ్లో ఏం గుర్తు చేసుకున్నాం మనం? మనకు బాధ్యత ఉంది. ఏ బాధ్యత అంటే ప్రజలను పాప బంధకాల్లోంచి విడిపించే బాధ్యత, పాప భారాల్లోంచి విడిపించే బాధ్యత. మిగిలిన భారాలన్నీ ఈ శరీర సంబంధమైన జీవితం ఉన్నంత వరకే భారాలు, పోయాక ఏముండదు. కానీ పాప భారం ఎంత డేంజర్ అంటే సత్యాకు కూడా వెంటాడిద్ది. ఇంకా చెప్పాలంటే సత్యాక మెయిన్గా వెంటాడేది అదే. అందుకే మొత్తుకొని దండాలు దశకాలు